జరిగింది, ఎంత నష్టం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చింది జర్మనీ నుండి టీం. వచ్చి అది టెస్ట్ చేసింది జర్మనీ టీం. టెస్ట్ చేసి ఒక 5 ఇళ్లలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలే, వాళ్ళకి ఏం రాలే, అనారోగ్య సమస్యలు రాలే, ఎటువంటి వస్తువులు తాడు కాలే. అని ఏంటి అని అడిగితే వాళ్ళ ఇంట్లో మేము 5 ఇళ్లలో రోజు యత్నం చేస్తాం, మా ఇంట్లో రోజు యత్నం చేయడం వల్ల ఆ యత్న ప్రభావం వల్ల ఆ చెడు గ్యాస్ ఏదైతుంది మా ఇంట్లో రాలే, మమ్మల్ని ఏం తాడు చేయలే అని చెప్పిండు. అప్పుడు కొత్త పేపర్లో న్యూస్ మస్తు స్ప్రెడ్ అయింది. యత్నం చేస్తే ఇంట్లో వాతావరణం శుద్ధిగా ఉంటది, మంచి గ్యాసెస్ ఉత్పన్నం అయితే ఆక్సిజన్ వేరే విషవాయువుల ప్రభావం ఉండదు అని. ఇది భారతీయ పరంపర. భారత్ మాతాకి జై, గో మాతాకి జై, సనాతన ధర్మకి జై, హిందూ ధర్మకి జై, గో మాతాకి జై. గోమాత లేకుండా మన తప్పులు ఏమి ఉడకాయి. గోమాత పిడికలు ఉంటేనే యజ్ఞంలో వేస్తే వాత మస్తు స్ప్రెడ్ అవుతుంది ఈ ప్రభావం, ఔషధ ప్రభావం. ఈ మామిడి సమిధలు, ఈ మామిడి సమిధలతో ఎక్కువ మంట, వేడి మంట వేస్తుంది. ఎంత వేడి ఉంటే అంత వ్యాపిస్తుంది అన్నట్టు. అందుకే మామిడి కట్టెలే యూజ్ చేస్తాం, రావి కట్టెలే యూజ్ చేస్తాం, మర్రి కట్టెలే యూజ్ చేస్తాం, ఆవు పిడకలే యూజ్ చేస్తాం, వేరే కట్టెలు యూజ్ చెయ్యం. ఇది మన భారతీయ పరంపర. ఇంకొకటి, ఆవు మూత్రం తాగితే శరీరం శుద్ధి అయితే క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి. నేను గోమాత మహిమ చెప్తాను. ఎందుకు గోమాత అంటాం, ఎందుకు గోమాత సకల దేవత స్వరూపం ఎందుకు అంటాం, దానికోసం చెప్తున్నా. మనం ఆక్సిజన్ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం, కానీ గోమాత ఏదైతే ఉందో ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ వదులుతుంది. ఇది గోమాత మహిమ. ఇంకా ఆవు పేడ చెట్లకు వేస్తే ఎక్కువ భూమిని లూజ్ చేస్తాయి, గేదె పేడ ఎక్కువ లూజ్ చేయదు భూమిని. ఒక రైతు ఆంధ్రప్రదేశ్ లో గోభక్తుడు 2 చెట్లు నాటిండు. ఒకదానికి ఆవు పేడ మూత్రం వేసిండు, ఇంకోదానికి గోమాత, ఇంకోదానికి గేదె మూత్రం పేడ వేసిండు. ఏదైతే ఆవు మూత్రం పేడ వేసిందో మంచిగా కాసింది, మంచిగా పెరిగింది. ఏదైతే గేదె ఆవు పేడ వేసిండో ఆ చెట్టు అట్లనే ఉండే. ఏదైతే గెండ్ర వానపాములు ఎక్కడైతే గోమాత ఆవు పేడ ఉండదో అక్కడ ఎక్కువ గెండ్ర होते, चांगले लूज. ज्या भूमीमध्ये गेंडर जास्त राहते त्या भूमीमध्ये चांगले पिकं पिकते. बरं, म्हशीच्या याच्यामध्ये जास्त गेंडर झाले नाही हो. बरं, तुमच्या म्हशीतून निघतात तुमचे युरिया डीएपी गेंडराला मारून टाकते. म्हणून तुम्ही टाका युरिया डीएपी कमी टाका. पट्टा नाही म्हणते आम्ही नाही वाजून पैसेच नाही कमी म्हणून म्हणते. मग पैसे का करतात, दवाखान्यात भरतात ना, पैसे जास्त कमू नये. विचार करावा, कमी टाकावा. लागली युरिया डीएपी नाही टाकावा. कसं गायचं शेण आहे टाकत राहा, गाया वाचवा. आमचा गुरुजी तर म्हणते गायचं शेणासाठी मुतासाठी गायचं पोसा. म्हणून माझी विनंती तुम्हाला सगळे जणाले, गायचं घरीच ठेवून घ्या, ऐकू नका.